హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో తీయక చాలా రోజులైతే అయిపోయింది. నేను చెప్పిన ప్రామిస్ చేసిన డైలీ ఒక వీడియో తీద్దామని. కానీ ప్రామిస్‌ని మిస్ చేశాను. వై? ఎందుకని అంటే ప్రాబ్లమ్స్ అంతే. వర్క్ ఉంటుంది. వర్కులు ఉంటది. సరే ఇప్పుడు చాలా మందికి కామన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు అడల్ట్ అయిపోయాను కదా! ఏజ్ పెద్ద అయిపోయింది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చేసి, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేసి ఇప్పటికి స్టిల్ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కీబోర్డ్ నేర్చుకుంటాం నేను చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆసక్తి. వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినోళ్ళుంటారు. అలా ఒక మిలిటరీ ఆయన మొత్తం అంతా అయిపోయింది సోల్జర్. ఆయన ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఆయన 50 ప్లస్ ఆయన ఏజు. కాకపోతే ఏంటే ఒక డ్రీమ్ అది. ఒక డ్రీమ్‌ని బట్టి ఆళ్ళు నేర్చేసుకుంటారు. అది మనం ఏజ్‌తో సంబంధం లేదండి. కీబోర్డ్ అంటే అసలు ఏజ్‌తో సంబంధమే లేదు. వై? కీబోర్డ్ ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోకూడదు? నేను ఎందుకు నేర్చుకోవాలంటే ఎందుకు నేర్చుకోకూడదనే రకం నేను. కీబోర్డ్ నేర్చుకుంటే మనకొచ్చే బెనిఫిట్ అంటే ఏమో ఫ్యూచర్‌లో నువ్వు ఒక అనిరుద్ అవుతావేమో, ఫ్యూచర్‌లో ఒక తమన్ అవుతావేమో, ఒక కాన్సర్ట్‌లో నువ్వే మెయిన్ స్టార్ అవుతావేమో ఎవడికి తెలుసు? లైఫ్ చేంజింగ్. ఒక్క సెకండ్‌లో అంతా మారిపోతుంది కదా! కీబోర్డ్ కూడా అంతే. కీబోర్డ్ ఎప్పుడైనా ఒక పని మీద మనం దృష్టి పెట్టినప్పుడు దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలిగితే చాలా ఈజీ. ఇప్పుడు మన కీబోర్డ్ చూడగానే పెద్ద బటన్స్ ఉంటాయి. పెద్దగా ఏవో ఉంటాయి. పెద్దగా వైట్, బ్లాక్ కీస్ ఉంటాయి. వీటన్నిటిని నువ్వు ఎందుకు పెద్దగా బండరాయిగా చూస్తావు? బండరాయిగా చూసే అవసరం లేదు మనకి. వై? ఎందుకంటే బండరాయిగా మనం చూడవసరంలా. వై? ఎందుకు అంటే అక్కడ నీకు ఆ పర్పస్ ఏంటి? అక్కడ నీ కీస్ ఎందుకొచ్చినియి? అవి ఎలా తయారైనియి అక్కడ? అసలు ఒక్కో నోట్‌కి ఒక రిథమ్ ఒక పర్ఫెక్ట్ సౌండ్ అసలు ఎందుకొస్తుంది? దాన్ని బిల్డ్ చేయడానికి గల కారణం ఏంటి? ఇయన్నీ నువ్వు తెలుసుకోగలిగితే ఆ బ్లాక్ కీస్ ఎందుకు అక్కడ ఉన్నాయి? ఆ వైట్ కీస్ తర్వాతే బ్లాక్ కీస్ ఎందుకొచ్చింది? అసలు దాని పర్పస్ ఏంటి? అసలు అక్కడ ఏ నోట్ పడుతుంది? ఏ నోట్ ప్లేగా అవ్వగలుగుతుంది? నేను ఎక్కడి నుంచి ఎంత వరకు వెళ్ళగలగాలి? ఇయన్నీ నువ్వు తెలుసుకోగలిగితే 50% నీకొచ్చేసినట్టే. మిగతా 50% నీ వేళల్లో ఉంటుందంతే. ఒక పని ఏదైనా ఒక పని ఒక టాపీ మేస్త్రి వచ్చి బిల్డింగ్ కడతన్నాడంటే అతనికి ఎక్కడ ఏ ప్లేస్‌లో ఏది పడాలో, ఎక్కడ ఏ గది ఎలా ఉండాలో అని తెలియగలిగితేనే అతను మేస్త్రి అవుతాడు. ఆ బిల్డింగ్ పర్ఫెక్ట్ షేప్ వస్తే పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది. అలాగే నువ్వు కీబోర్డ్‌లో ఏదైతే ఉంటదో ఒక్కొక్క ఈచ్ దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఒక కార్డ్ ఏంటి, ఒక స్కేల్ ఏంటి, ఒక జంట స్వరాలేంటి, ఒక సరళి స్వరాలేంటి, ఒక స్వరం ఏంటి, ఒక శృతులేంటి ఇయన్నీ నువ్వు తెలుసుకోగలిగితే ఇదసల వెన్నతో పెట్టిన విద్య. ఇంకా ఈ వేళ్ళే వరల్డ్ మొత్తాన్ని షేక్ చేసేయగల వేళ్ళయిపోతాయి ఇవి. నువ్వు తెలుసుకోగలిగితే. నీ మైండు ఆలోచించాలి. నీ వేళ్ళు వాటిని అనుసరించాలి. ఈ కాన్సెప్ట్‌లోనే ఉండాలి నువ్వు. ఏదైనా సరే చాలా సింపుల్ గురు. నేను చెప్తాను కదా! నెక్స్ట్ వీడియోలో మీకు చాలా పాయింట్ టు పాయింట్‌గా అసల ఈ వైట్ కీస్ ఎందున్నాయి? అసలు ఎలా కనిపెట్టారు? దీని తర్వాత ఈ బ్లాక్ కీస్ ఎందుకొచ్చినియి? ఆ బ్లాక్ కీస్‌ని అక్కడే ఎందుకు పెట్టడానికి గల కారణం ఏంటో అన్నీ డీటెయిల్‌గా నేను తెలుసుకుంటున్నాను. తెలుసుకొని మీకు అర్థవంతంగా నేను తెలుసుకొని మీకు అర్థవంతంగా చెప్పడానికే నేను ట్రై చేస్తున్నాను. నా జ్ఞానాన్ని పూర్తిగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలైనా గాని, ఎవరైనా గాని నేర్చుకోవాలంటే నేను చాలా టైం అయితే పట్టదు నాకు. ఎందుకంటే నా మైండు అలా అయిపోయి నేను వదిలేసి అలా జరిగిపోయిందంతే. ఇంక మనం ఏం చేయలేం దాన్ని. అలా ఈచ్ టు ఈచ్, పిన్ టు పిన్ మీకు చెప్పేస్తాను. అవసరమైతే ఇప్పుడు ఫస్ట్ అసల నేను ఆ వైట్ కిస్, బ్లాక్ గురించే నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఒకటి దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ! ఫిజికల్‌గా మైండ్ ఫిజ్ మైండ్ చాలా ఎన్నో ఒత్తిళ్ళు స్ట్రెస్‌లో ఉన్నా గాని నువ్వు ప్లే చేస్తా ఉండు. ఆ మ్యూజిక్ నిన్ను ఒక ఫీల్‌లో తీసుకెళ్ళిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఒక 10 రోజులు 10 బేసిక్స్ లెసన్స్ అయితే కంపల్సరీగా నేను నేర్చుకున్నాయే నీకు చెప్తాను. నువ్వు చూడగలిగితే, వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా అర్థవంతంగా మీకు చెప్పడానికే నేను చాలా ట్రైన్ అవుతున్నాను. ఎందుకంటే అది నోటి ద్వారా చెప్పేసేవి కాదు. నేను మీకు చెప్పాలి. అవి మీకు అర్థవంతంగా అర్థం అవ్వాలి. నెక్స్ట్ వీడియోని స్టెప్ బై స్టెప్ లేపుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయాలి లెక్కైతే. నేను ఈ టీచింగ్ ఇస్తానికి రెడీ అయిపోయాను. లెక్కైతే నేను ప్రాక్టీస్ చేయడానికైతే ఈ ఛానెల్ పెట్టాను. కానీ తర్వాత అర్థమైందంటే చాలామంది ఆన్‌లైన్‌లో నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెద్ద వయసోళ్ళకి ఇన్‌ఫాక్ట్ చాలామంది దూరంగా ఉంటారు. వెళ్ళలేరు. నేర్చుకోలేరు. వాళ్ళ కోసం ఒక ఆన్‌లైన్ సదుపాయం తీసుకొస్తున్నారు. చాలా ఛానెల్స్ చూసాను. చెప్తున్నారు గానీ కొంచెం లేదు. అదే నాకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం ఎవరికీ అర్థం అవ్వట్లేదు. లాంగ్‌గా వెళ్ళొద్దు. 10 నిమిషాల్లో షార్ట్‌కట్‌గా చేసేద్దాం. అదే నా మైండ్ అయితే షార్ట్‌కట్‌గా లేపేద్దాము వీడియోస్‌ని. ఫస్ట్ నేను నెక్స్ట్ చెప్పబోయేది అసలు వైట్ కీస్ ఎలా పుట్టాయి? అసలు వైట్ కీస్ అక్కడే ఆర్డర్‌లో ఎందుకున్నాయి? ఎందుకు పెట్టాల్సొచ్చింది? తర్వాత బ్లాక్ కీస్ ఎందుకొచ్చినాయి? ఈ రెండే సబ్జెక్టు. ఎక్కువగెళ్ళొద్దు. గంటలు గంటలు వీడియో పొడిగించొద్దు నేను. గంటలు గంటలుగా మీ బుర్ర తినకూడదు. ఒకే వీడియోలో అన్నీ చెప్తుంటే మీకెక్కవు. ఎందుకంటే ఆల్ ద టైమ్ నాకు ఏంటంటే నాది అదే పరిస్థితి. ఒకటేసారి అన్నీ నేర్చుకోవటం వల్ల
ఏది నా బుర్రకెక్కట్లేదు. అలాగే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియో ఇక కీబోర్డు ఇంక అది చెప్పలేని పరిస్థితది. కీబోర్డ్ అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో మనం ఒక పడవలాగా వెళ్ళిపోవటమే. ఒకేళ ఆ పడవ బోల్తా పడిందా నువ్వు ఆల్టర్‌నేట్‌గా ఎళ్ళిపోతావు. ఎందుకంటే నీ పట్టుదల ఉంటది చూసావా? బతకాలనే పట్టుదల ఎంతుంటుందో, నీకు నేర్చుకోవాలనే పట్టుదల అంతుండాలి. సముద్రంలో నువ్వు పడిపోతే ఆల్టర్‌నేట్ ఏం చేసుకుంటావో, నీ మైండ్‌ని కూడా ఆల్టర్‌నేట్‌గా దీనికి తయారు చేసుకొని, నువ్వంత ప్రొఫెషనల్ లెవెల్‌లో ముందుకెళ్ళిపోవాలి. నేను అలాగే అలవాటు చేసుకున్నాను. అలవాటవుతున్నాను. అలవాటయిపోయింది గూడా. నెక్స్ట్ వీడియోలో అయితే నేను వైట్ కీస్ గురించి, బ్లాక్ కీస్ క్లియర్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం నువ్వు వెయిట్ చేయవసరం లేదు. డే బై డే కంపల్సరీగా వచ్చేస్తున్నాయి. ఇది ఫిక్సు. నైట్ నేను 1:00కొచ్చినా సరే వీడియో తీయడానికి కష్టపడతాను. నేను కష్టపడతాను. నువ్వు కష్టపడగలనుకుంటే నా వీడియో చూడడానికి కష్టపడు. అంతేనా? ఉంటా మరి బాబాయ్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే నువ్వు చూడడానికి ప్రయత్నించు.